మహాదేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి 2025వ సంవత్సరంలో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్పుకున్నాం. కొత్త సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. 2025వ సంవత్సరానికి మహాదేవుని మహాకృపను మనం పొందుకుందాం. కొత్త సంవత్సరము అనగానే క్రొత్త భావాలతో కూడినటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది. క్రొత్తగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. క్రొత్తగా జీవితంలో ఏదో జరగాలని ఆశగా ఉంటుంది. అయితే విశ్వాసులుగా చెప్పబడుతున్నటువంటి మనము నూతనమైనటువంటి భావాలు మనకు ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ భావం, నూతనమైన శక్తివంతమైన విశ్వాసిగా నీవు మారవా లేదా మారబోతున్నావా అనే భావనని దేవాదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరంలన్నీ మనము క్యాలెండర్ చూసి, క్యాలెండర్ని బట్టి కొత్త సంవత్సరం వచ్చింది, పాత సంవత్సరం వెళ్ళిపోయింది అంటాం. అయితే నీ దేవుడు, నా దేవుడు సృష్టి క్రమంలోని ఆరంభంలోనే ఆయన మొట్టమొదటి క్యాలెండర్ని తయారు చేశారు. ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన సృష్టించిన క్యాలెండర్ని మనం ఒకసారి గమనిస్తాం. ఆది కాండము 1:14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలు కాలమును దిన సంవత్సరము సూచించుటకై ఉండు గాకనియు భూమి మీద వెలుగించుటకును అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ వికాసము జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలు కాలములను దిన సంవత్సరములను సూచనకై ఉండు గాకనియు భూమి మీద నేను వెలిగించినకు అవి ఆకాశ విశాలమైన జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన గొప్ప జ్యోతులు సూర్యుడిని చంద్రుడిని సృష్టించి రాత్రి పగలు వేరు చేసి దినములను సంవత్సరములను దేవుడు సృష్టించారట. మనం ఇప్పుడన్నీ తెలుగు క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ అని మనం పేర్లు పెట్టుకొని ఉన్నాం. అలా కాదు, నీ దేవుడే మొట్టమొదటి క్యాలెండర్ని తయారు చేసి నీ కోసం నా కోసం ఇచ్చారు. కాబట్టి ఆ క్యాలెండర్లో దినములు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి దినములు ఎలా ఉండాలి? మనకి దినము అంటే ఒక రోజు ఎలా ఉండాలని భక్తుడైనటువంటి యోబు మాట్లాడుతున్నాడు. చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యోబు గ్రంథము 36 10వ వచనంలో ఆత్మీయ సత్యాన్ని ఒకసారి చదువుకుందాం. పైకి తీసుకున్నా. ఉపదేశమును వినుటకై వారి చెవి తెరవచేయును, పాపము విడిచి రండని ఆజ్ఞయించును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానము లేక చనిపోయేదరు. దేవుడు చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి. వాక్యానుసారం జీవించినప్పుడు, ఆలకించినప్పుడు, అనుసరించినప్పుడు ఏముంటుందట? క్షేమము, సమాధానం ఉంటుందిట.
అది లేకపోతే, వాక్యానుసారం మనం లేకపోతే, అనుసరించకపోతే ఏముంటుందట? బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానము లేక చనిపోయేదరు. కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతి సంవత్సరంలో వాక్యానుసారము, వాక్యాన్ని అనుసరించి జీవించడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. మహాదేవుడు ఆశీర్వదకరంగా మారుస్తాడు. దినములు, ఒక రోజు ఎట్లా ఉంటుందిట? క్షేమంగా ఉంటుందంట. సంవత్సరములు ఎలా ఉంటాయంట? సుఖముగాను. ఒక సంవత్సరం అంతా సుఖంగా కూడా ఉంటుందిట. క్షేమము, సుఖము రెండు కూడా నీ దేవుడే ఇస్తారు. కాబట్టి మీరు ఆ ఆలోచన కలిగి ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దీనిని గమనించి ఒక భక్తుడు ఎలాగా దేవునితో ఉన్నాడో చూస్తాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకున్నప్పుడు మహాదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని గ్రహిద్దాం. ఆదికాండము దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాడు. మెతుషేలా 180 ఏళ్ళు బ్రతికి లెమెకును కనెను. మెతుషేలాను లెమెకును కన్న తరువాత 782 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సంవత్సర కాలము హనోకట దేవుడితో విడవకుండా నడిచాట. సంవత్సర కాలము హనోకు దేవుడితో నడిచాట. మనము నిజంగా మాట్లాడితే సంవత్సరంలో మనకు ఉన్నటువంటి కొంతకాలం కూడా నడవలేకపోతున్నాం. అందుకని హనోకుని గురించి మహాదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనందరితో. హనోకు దేవుడితో నడచను అనే భావాన్ని మనం గుర్తించాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీ 5:16లో ఆత్మదేవుడు మాట్లాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తము ఏంటట? దినములు చెడ్డవి కనుక సమయము పోనిక. మీ సమయం ఉన్నప్పుడే మీ దేవునికి మీరు ప్రత్యేకించబడిన బిడ్డగా ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానము, వివేకము దయచేస్తాట నీ దేవుడు. ఆ స్థితిలోనికి నీవు ఉండాలని మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటుందని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హెబ్రీ 5:7లో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని మనం గ్రహిస్తాం. శరీరధారి అయి ఉన్న దినములందు మహారోదనతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. నీవు అంగీకరింపబడాలంటే ఏమేమి ఉండాలి? నీలో ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అవి లేకపోతే దేవుడు మనల్ని అంగీకరించడు. ప్రతి సంవత్సరంలో మన సొంత జ్ఞానాన్ని ప్రక్కన పెట్టండి. దేవుని వాక్యానుసారమైన జ్ఞానాన్ని కలిగి మనము నూతనముగా ఉండాలని ఆత్మదేవుని యొక్క ఆకాంక్ష ఉంటుంది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. మొట్టమొదటి మాట ఏంట్రా తల్లి? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మహాదేవుడు ఇచ్చిన యోగ్యతని మీరు గమనించండి. దేవాతి దేవుడే మనతో ఉంటాడట. దేవాతి దేవుడే నువ్వు వాక్యానుసారం ఉన్నప్పుడు నీకు శక్తిని ఇస్తాట. ఆ స్థితిలోనికి నువ్వు ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేయాలని మహాదేవుడి యొక్క ఆకాంక్ష ఉంటుందని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. తద్రీతిగా మన ఆత్మీయతను మనం బలపరుచుకుందాం. మనం శక్తివంతమైన స్థితిలో మనం ఉందాం. అప్పుడు మనం ఏమవ్వాలి? ఒకవేళ అలాంటి పరిస్థితులు మనలో లేకపోతే ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. కొరింథీ పత్రికలో వారి యొక్క సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 5:17 ఆయన తెలియజేస్తున్న ఈ సత్యాన్ని జాగ్రత్తగా వినండి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. కొత్త సంవత్సరంలో మీరు ఒక నూతన సృష్టిగా మారాలి. ఒక నూతనమైన వ్యక్తులుగా మీరు తయారవ్వాలి. సృష్టి అనగానే మీలో ఒక మార్పు రావాలి. ఆ మార్పుని దేవుడు ఈ సంవత్సరంలో మొట్టమొదటి రోజున మిమ్మల్ని మాట్లాడుతున్నాడు. తర్వాత అంటున్నాడు, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయెను. ఒకవేళ దేవుడికి ఇష్టం లేని పాతవి మనలో ఉంటే అవి గతించిపోతాయట. అందువల్ల క్రీస్తుని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తుని మనలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని, ఆయనను కలిగి ఉండాలని దేవాది దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చదివినప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని మనం గ్రహిస్తాం. వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక. ఆది నుండి మనల్ని రక్షణ పొందడానికి ఏర్పాటు చేస్తున్నాడు. రక్షణ ఎంతో అవసరం. రక్షణ అంటే ఏంటి? బాప్తిస్మము తీసుకోవటం, తిరిగి జన్మించడం. అది మనకి ఎంతో అవసరము. మళ్ళీ ఆ మాట చదువురా తల్లి, 13వ వచనాన్ని. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఈ మాట వినండి. దేవుడు ప్రేమింపబడినటువంటి వారులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన, ఆత్మ మనలను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని రక్షణ పొందుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ మనము బాప్తిస్మం తీసుకోవచ్చునే ఉంటున్నారేమో, దేవుని యొక్క మనోగతాన్ని మీరు గమనించాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మనోగతాన్ని మీరు గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా రక్షణ ఎంతో మనకు అవసరమై ఉంటుందని మహాదేవుడు మాట్లాడుతున్న మాటను మనం ఒకసారి గమనించాలి. 1 పేతురు 1:4 ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 పేతురు 1:4 ఒక సత్యాన్ని చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన
అక్షయమైనది నిర్మలమైనది వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. జాగ్రత్తగా ఉండండి. ఇంత కనికరం చూపించి మనల్ని మరలా తిరిగి జన్మించడానికి యోగ్యతనిచ్చారు. కాబట్టి ఆ స్థితిలోనికి మనం ప్రవేశించాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. తిరిగి జన్మించుట అనేది నూతన సృష్టిగా మారటనేది మహాదేవునికి ఇష్టమైన స్థితి అని దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గ్రహించాలి. యోహాను భక్తుడు కూడా ఒక మాటను తెలియజేస్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయము 3వ వచనంలో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని చదువుకుందాం. యోహాను 3:3. అందుకే యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన దేవుని రాజ్యాన్ని చూడడానికి యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడిగా అంగీకరించాం. ఏమని చెప్తున్నాడు? దేవుని రాజ్యం చూడాలంటే మనము క్రొత్తగా జన్మించాలి. ఒకవేళ కొంతమంది క్రొత్తగా జన్మించి కూడా మరలా పాత జీవితంలోకి వెళ్ళే మనుషులు ఉన్నారు. వాళ్ళు కూడా మరలా క్రొత్తగా జీవించాల్సిందే. ఆ రీతిగా మనము ఆశ్చర్యకరంగా మార్చబడటానికి కావాల్సిన మాటని మనం గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను 5:8 కూడా మరి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యోహాను 5:8. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచెను. పరాశిసత. నీ దేవుడు అట్టి అద్భుతమైన కార్యములను చేస్తాడు. అట్టి అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో కూడా చేస్తారు. విశ్వాసంతో మనము క్రొత్తగా జన్మించిన వారిగా ఉంటే ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారని మనం గుర్తించాలి. ఆత్మను నీతో ఉంచుతాడంటున్నాడు దేవుడు. ఇవాళ చదువుకున్న యెహెజ్కేలు గ్రంథం చూడండి, మహాదేవుడు మాట్లాడుతున్నాడు. 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెహెజ్కేలు 36. నూతన హృదయం మీకు ఇచ్చెదను, నూతన స్వభావం మీకు కలుగజేసెదను. రాతి కుండ మీలో నుండి తీసివేసి మాంసపు కుండను మీకు ఇచ్చెదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్ములను చేసేదను. మహాదేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మను మనతో ఉంచుతారని ఈ క్రొత్త సంవత్సరంలో మనందరికీ వాగ్దానం ఇస్తున్నారు. అది మీరు గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న సత్యాన్ని మనం గ్రహించాలని ఆత్మదేవుడి యొక్క స్థితులు స్తోత్రాలు చెల్లించే స్థితిని మనకి ఇస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే 2 కొరింథీయులు చదవండి, 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదివినప్పుడు మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 కొరింథీయులు అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక క్షణమాత్రముండు మా చులకన శ్రమకు మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఆ మహిమలో ఉండాలనే భారం మనలో ఉండాలి. ఆ స్థితిని మనం గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ 3:10 కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ 3:10 మహాదేవుడు మాట్లాడుతున్నాడు. కొలస్సీ 3:10 చదువున్నాడు. కొలస్సీ 3:10 ప్రాచీన దాని క్రియలతో కూడా పరిత్యజించి
మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము ఆ, దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున ఆ. నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇది గమనించండి. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నవీన స్వభావము అంటే క్రొత్తది, పాతదాన్ని మనం వదిలిపెట్టాలి. అక్కడే అంటున్నాడు ఆయన, ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో, స్వభావము క్రియలు రెండు కూడా ఇవే మనం చేయట్లేదు. పరిత్యజించేది వదిలివేసి ఛీ నాకొద్దు అనే తెలుగు మాటని మనం గమనించాలి. ఆ పరిత్యాగము నీలో ఉండాలి. ఆ పరిత్యాగము నీలో లేకపోతే నువ్వు విశ్వాసుడు కాదు, క్రైస్తవుడు కాదు, కొత్త సంవత్సర ఆరాధన నీది కాదు. కాబట్టి ఆ స్థితిలో నువ్వు ఉండాలని, జ్ఞానము కలుగు నిమిత్తము, దేవుని జ్ఞానము కలిగి నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావంలో దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో ఒక మార్పు మనలో ఉండాలి. ఈ లోకంలో జీవించవచ్చేమో కానీ ఆ జీవన విధానానికి, క్రైస్తవ విశ్వాసి విధానానికి చాలా తేడా ఉంది. కాబట్టి వాక్యానుసారమైనటువంటి స్థితిని మనము కలిగి ఉండాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. తీతు పత్రికలో కూడా మరి ఒక సత్యాన్ని చదువుతాం. 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు మహాదేవుడు ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. తీతు మనలను రక్షించడు. నూతన స్వభావము కలుగ చేయడం ద్వారాను ఆయన ఇదిగో చేశాడు. నూతన స్వభావంలోకి వెళ్ళటానికి, ఆయన నీకు ఒక మార్పుని ఇవ్వటానికి ఆయన చేసిన క్రియను గుర్తించాలి. మనలో బలహీనతలు ఉన్నాయని మహాదేవుడు ఏం చేశారంటే నూతన స్వభావాన్ని ఆయన క్రియేట్ చేస్తున్నాడు. దాన్ని కూడా మనము పొందుకోలేని స్థితిలో ఉంటున్నామేమోనని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. తీతులోని 3:4 చదువుకుందాం. 3:4 దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించను. కాబట్టి ఇంత కృప మనతో ఉన్నది. నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు ఏవైతే ఉన్నావో రెండు కూడా ఒకే రూపం దాల్చాలి. ఆ స్థితిలోనికి మనము క్రొత్త సంవత్సరంలో రావాలని, మహాదేవుని యొక్క ఆత్మీయతలో మనం బలపరచబడాలని, దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన స్థితి ఉంటుందని మనము గ్రహిద్దాం. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి యెహోషువ భక్తుడు ఒక ఆశ్చర్యకరమైన మాటను తెలియజేస్తున్నాడు. యెహోషువ 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు. యెహోషువ 7:1-7. జాగ్రత్త, నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి ఇది మనం నేర్చుకోవాలి. 7 నిబ్బరం ఉండాలి. నెక్స్ట్ నిబ్బరం తర్వాత ఏమన్నాడు? జాగ్రత్తగా ఉండాలి, బహుధైర్యముగా ఉండాలి. వాక్యానుసారము ఈ 3 భావాలను నీలో కలిగి ఉండి నువ్వు ఆ రీతిగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆత్మదేవుడు మాట్లాడుతున్న వారి యొక్క సత్యాన్ని చదువుకుందాం.
యెషయా భక్తుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. 54వ అధ్యాయము 17వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెషయా 54:17. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. మీకు విరోధముగా ఏది వచ్చినా కానీ వర్ధిల్లదు. నువ్వు ఇలా ఉండవండి. ఇది వాగ్దానము, ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు నీ దేవుడు నీకు. ఆ స్థితిని నువ్వు గమనించాలని 55:11 చదువురా యెషయా. నిష్ఫలముగా నా యొద్దకు మరలగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యముని సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. సంతోషముగా బయలువెళ్ళుదురు, పొంది తోడుకొని పో. ఇంత అష్యూరెన్స్ ఇస్తున్నాడు దేవుడి. దానిని నువ్వు గమనించి దేవుడితో నూతనమైన సృష్టిగా మారాలని ఆత్మదేవుడి యొక్క ఆకాంక్ష ఉంటున్నది. అదే రీతిగా ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథమే కృపను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఏంటట? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుని స్తోత్రాలు చెప్పుకోవచ్చు. 11వ వచనం కూడా చదువుతాను. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. సరిహద్దులను నీకు ఏర్పరుస్తారు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీ పిల్లలకు అధిక విశ్రాంతి నీవు నీతి గల దానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు, ప్రార్థించు వారు నీకు దూరముగా నుందురు, నీతి నీకు దూరముగా ఉండును. మహాదేవుడు స్పష్టంగా ఈ దినాన ప్రతి సంవత్సరంలో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న బలహీనతలన్నీ వదిలేయాలి, ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మరొక సత్యాన్ని మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 5. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో, పాపము మరణమును ఆధారం చేసుకొని ఏలెనో, అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. కాబట్టి నీవు ఎప్పుడైతే నూతన సృష్టిగా ఉన్నావో దేవుని యొక్క కృప విస్తరింపబడుతుంది. లేకపోతే ఆ పాపము నిన్ను ఏం చేస్తుందంటే నరకములోనికి తీసుకొని వెళ్తుంది. ఎఫెసీ 4:24లో ఒక సత్యాన్ని చదువుతాం. ఎఫెసీ 4:24లో యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి ఆ స్థితిలోనికి నువ్వు ఎదిగినప్పుడు, నవీన స్వభావం నీతో కలిగి ఉన్నప్పుడు నీకు రాబోయే భవిష్యత్తుని ఈ రీతిగా చూస్తున్నాం. ప్రకటన 21:12లో చదవండి. ఇది అల్టిమేట్ గోల్ ఆఫ్ ది బిలీవర్స్. ఆ పట్టణంలో ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు
గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. 4 3 12 గుమ్మాలు. 12 గుమ్మాలు ఎవరి పేర్లు ఉన్నాయట? పరిశుద్ధుల పేర్లు ఉన్నాయట. మహాదేవుడు తెలియజేస్తున్నాడు, నూతన యెరూషలేము, నూతనమైనటువంటి యెరూషలేములోకి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు నూతన సృష్టిగా మారాలి. నూతనమైన స్వభావం నీలో ఉండాలి. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి. ఆ రీతిగా నువ్వు ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. 22:2లో అక్కడ జరిగే నూతన యెరూషలేము పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించుట దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఇరువలను ఆవలను జీవవృక్షములను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనపలను స్వస్థపరచుటకై వినియోగించును. స్వస్థపరచుట అనగా నీవు దేవునితో మహిమలో జీవించుట, మహిమలో జీవించుట, ఆత్మీయతలో నీవు ఉండుట. ఆ స్థితిని నువ్వు నూతన యెరూషలేములో చూడబోతున్నావు. అందుకే మనం ఈ యొక్క చర్చ్, ఈ యొక్క వాక్యాలు, ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా జరిగేది అందుకే. కాబట్టి ఎంతకంటే గొప్ప స్థితి మనకి లేదు. ఆ రీతిగా నువ్వు లేనప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ మాటలు మీరు ఒకసారి గమనించండి. మనము నూతన పరచబడిన వారము నూతన వసంతంలోనికి వెళ్ళలేకపోతే మనకి జరిగే క్రియ చూసుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చదివినప్పుడు ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యోహాను 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. యేసయ్య మాట్లాడుతున్న మాటలు ఇవి. మీ తండ్రి దురాశను నెరవేర్చుకోవచ్చున్నారు. అంటే అపవాది యొక్క దురాశను నెరవేర్చడానికి నిన్ను ప్రలోభ పెడతాడు. నువ్వు నూతన సృష్టిగా మారకపోతే. నెక్స్ట్, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. సత్యమందే నిలవలేదు అతను. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు సువార్త అనుసరించియే మాట్లాడు. కాబట్టి ఆ యొక్క అపవాది అనగా సాతానుడు నీవు కనుక నూతన సృష్టిగా మారక రక్షణ పొందకపోతే అపవాది నిన్ను బలహీనపరుస్తాడని నువ్వు గుర్తించాలని ఈ యొక్క నూతన సంవత్సర ఆరంభంలో గుర్తు చేస్తున్నాడు. 1 యోహాను 3:8 కూడా చదువుకుందాం. 1 యోహాను 3:8లో కూడా ఈ సత్యము లిఖించబడి ఉన్నది. పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే నీ దేవుడు వచ్చింది. అందుకే అవి లేకుండా నీవు నూతన సృష్టిగా మారాలని, నూతన యెరూషలేములోకి నువ్వు ప్రవేశించాలని నీ దేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది. ఆ రీతిగా నువ్వు గమనించి ఒక నూతన సంవత్సరంలో నీలో ఒక మార్పు రావాలని, ఆ మార్పుని నువ్వు స్థిరపరచాలని ఒక డెసిషన్, ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా ఆత్మదేవుని యొక్క ఆత్మీయతలో మనం బలపరచబడిన వారిగా ఉన్నప్పుడు 5వ అధ్యాయము 1 యోహాను 18వ వచనాన్ని కూడా చదువుకుందాం. 1 యోహాను 5:18 వచనం. దేవుని మూలముగా పుట్టిన వారు నూతన సృష్టిగా ఏర్పడితే దేవుని మూలంగా పుడతాం. మనం పాపం చేయం. పాపానికి దేవునికి అడ్డం, విరోధము. కాబట్టి ఆ విరోధము మనకి ఉండకూడదు. ఆ పాపం నుంచి మనం బయటికి రావాలి. సాతాను క్రియల నుంచి బయటికి రావాలి. మహాదేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. ఆ స్థితిలో మనం ఉండాలని ఆత్మదేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది. మార్కు సువార్తలో ఒక ఎపిసోడ్ ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 25-34లో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త
5వ అధ్యాయము 25వ వచనంలో 26వ వచనాన్ని చదువుకున్న మొట్టమొదటిగా తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ప్రయోజనము లేని వారి వలె ఉండద్దు. దేవుని నమ్ముకున్నప్పుడు ప్రయోజనం లేని వారి వలె మీరు ఉండకండి. నువ్వు ఎప్పుడైతే పాత జీవితాన్ని వదలలేదో నీకు నిష్ప్రయోజనం నీ జీవితం అంతా. కాబట్టి క్రొత్త సంవత్సరంలో ఒక డెసిషన్ ను తీసుకోవాలి. 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము నీవు దేవుని వాక్యం వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు. కాబట్టి ఆమె చేసినట్లుగా నువ్వు చేస్తే ఆవిడకు ఉన్నటువంటి 12 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధి తగ్గిపోయిందిట. అదే స్థితి నీలో ఉన్న ప్రతి బలహీనతలు తగ్గిపోతాయని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా మహాదేవుడు 31వ వచనంలో కూడా ఒక సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుంట చూస్తున్నావే, నన్ను ముట్టుగా దేవుడని అడుగుతున్నావా అని మహాదేవుడు నిన్ను గురించి అడుగుతారు. నీ స్టేటస్ ఎలా ఉంది, నువ్వు నాతో ఉన్నావా లేవా అని ఆయన ఏ మాత్రం కూడా వెనుకాడక అడిగి నీ యొక్క ఆత్మీయతను స్థిరపరిచే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి నీలో దేవునికి నీకు సత్సంబంధాలు ఏర్పడాలి. కనెక్టివిటీ బిట్వీన్ యూ అండ్ గాడ్ అది ఏర్పడాలంటే నువ్వు నూతనముగా పుట్టాలి, నూతనమైన స్వభావాలు కలిగి ఉండాలి. అప్పుడు నీకు దేవునికి ఒక సంబంధం ఏర్పడుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆశీర్వాదకరంగా నీవు మార్చబడతావని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం గమనిస్తూ వస్తున్నాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతను మనతో సమానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనములకు చేరుదము. మన ప్రధాన యాజకుడు అంటే యేసయ్య. ఆయన వలె నీవు ఉండటానికి యోగ్యతను కూడా ఇచ్చారు. ఆ యోగ్యతను బలపరచుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. చివరి 2 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యోహాను 10:10లో ఆత్మదేవుడు మాట్లాడు కానీ రాడు. బస్ దొంగ పని అది. మనము దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎక్కినప్పుడు ఆత్మీయ పనులే చేస్తావు. ఎవరి వృత్తిని వాళ్ళు చేస్తారని ఆత్మదేవుడు మాట్లాడతాడు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 8:23లో మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏంట నీవు ప్రభువును వేడుకోనండి. సాతాను బద్ధకములతో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న మాట. ఆ రీతిగా మనలో మార్పు రావాలి. ఆ రీతిగా మనలో ఒక మెటమార్ఫోసిస్ కలగాలి, రూపాంతరం కలగాలి. దేవునికి నూతనమైన సృష్టిగా క్రొత్త సంవత్సర ఆరాధనలో ఒక
నిర్ణయం తీసుకోవాలి, డెసిషన్ మనం తీసుకోవాలని ఆత్మదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. ఆ స్థితిని మనము కలిగి ఉండి ఆత్మీయతలో బలపరచబడ్డప్పుడు నీవును నేనును రేపు జరగబోయే ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వదకరమైన స్థితిని 21వ అధ్యాయము ప్రకటనలో ఈ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. మనకున్నటువంటి భవిష్యత్తు ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. అంతటి నేను 1వ వచనం దేవుని సృష్టిలోనే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృష్టించబడుతుంది. నువ్వు క్రొత్తగా మారడానికి ఏంటి అడ్డం? నీవు ఎందుకు కొత్తగా మారలేకపోతున్నావు? పాత జీవితంతోనే ఎందుకు ముడేసుకొని కూర్చున్నావు? దేవుడే మారుస్తున్నాడు, సృష్టినే మార్చాడు, ఆ సృష్టి క్రమాన్నే మార్చాడు. నువ్వెందుకు మారలేకపోతున్నావు అని దేవుడు ఒక ప్రశ్న వేస్తాడు నూతన సంవత్సరంలో. నెక్స్ట్ చదువుతుంది. మరియు నేను నూతనమైన యెరూషలేము, యెరూషలేమును కూడా నూతనంగా మారుస్తున్నాడు దేవాది దేవుడు. నువ్వెందుకు నూతనంగా మారలేకపోతున్నావు? సృష్టినే ఆయన మారుస్తున్నారు, ఆ సృష్టి క్రమాన్నే మార్చేస్తున్నారు. అందులో నీవు ఉండటానికి నువ్వు ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడతావో అప్పుడు నువ్వు ఇక్కడ ఉంటావు. 3వ వచనం చదువురా తల్లి. నివాసము ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉండును. నువ్వు ఎప్పుడైతే నవీనంగా మార్చబడతావో దేవుడు అంటున్నాడు, నేను నీకు దేవుడిగా ఉంటానంటాడు. మనం ఇప్పుడు ఏమడుగుతున్నావు? ఆయన దేవుడిని అడుగుతున్నావు, నువ్వు నాకు దేవుడిగా ఉండమని. రేపు నువ్వు సృష్టిగా మార్చబడ్డప్పుడు ఆయన అంటాట, నేను నీకు దేవుడిగా ఉంటానంటున్నాడట. చూడండి, నెక్స్ట్ వచనం కూడా చదువురా తల్లి. ఆయన తుడిచివేయును, ఉండదు. సమస్తమైనను నూతనమైనదిగా చేయించున్నానని చెప్పాను. నిజమునై ఉన్నవి కనుక ఆయన చెప్పారు. చాలా తల్లి, సమస్తమును నూతనముగా మార్చే దేవుడు, సృష్టినే మారుస్తున్న దేవుడు నిన్ను కూడా నూతనముగా మార్చడానికి భూలోకానికి వచ్చారు. వచ్చి నూతన సృష్టిగా నిన్ను చూడాలని ఆయన ఆశపడుతున్నాను. నీవు నూతన సృష్టిగా మార్చబడి రక్షణానందంలో స్థిరపరచబడాలని దేవుని యొక్క ఆకాంక్ష ఉంటుంది. ఆ స్థితిని నువ్వు మార్చుకోవాలని కొత్త సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. బాప్తిస్మము, రక్షణ దేవాది దేవునికి ఎంతగానో ఇష్టమైనది. అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. ఆ నూతన సృష్టిగా దేవాది దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటామని మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటుంది. చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. 2 కొరింథీ 5:17 చదువుకొని మనం ముగించుకుంటున్నాం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, వాడు నూతన సృష్టి. మాటవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, ఇదిగో క్రొత్తవాయెను. మనము క్రీస్తునందున్నాం, యేసు క్రీస్తునందున్నాం. మనము నూతన సృష్టిగా మార్చబడదాం. దేవునికి ఇష్టమైన విశ్వాసులుగా బలపరచబడదాం. ఆత్మీయతలో స్థిరపరచబడదాం. మన నవీన స్వభావమే కాదు, నవీన క్రియలను కూడా మనము దేవాది దేవుని పక్షంగా చేసి దేవుని మహిమపరచుకున్నాము. దేవుడు
ఈ పరిశుద్ధ వాక్యమును నూతన సంవత్సరంలో దయచేసినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.